హాయ్ అందరికీ నమస్కారం. ముందు వీడియోలో చెప్పాను కదా, ఆశ్రమంకి రీచ్ అయ్యాను. అసలు ఫ్యామిలీని విడిచిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళింది లేదు ఇప్పటి వరకు. ఫస్ట్ టైం ఇక్కడ ఆశ్రమంలో మన కోర్స్తో పాటు మనకి ఎలాంటి రూమ్ కావాలో కూడా ముందే బుక్ చేసుకోవచ్చు. సో ఇలా నేను 4 షేరింగ్ రూమ్ తీసుకున్నాను. రూమ్ అలా ఉంది. సరే, నేను ఇప్పటివరకు ఎక్కడికి వెళ్ళలేదన్నాను కదా, అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళలేదు. ఇంకెప్పుడైనా చెప్పాలంటే పిల్లలు కానీ చందు కానీ నేను ఇంట్లో ఉండగా వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి ఉంటారు. కానీ అలా నేను అందరినీ వదిలేసి నేను రావడం మొదటిసారి. నాకు 4 o'clockకి సెషన్ స్టార్ట్ అవ్వాలి. సో ఆల్మోస్ట్ టైం అవుతుంది. వెళ్ళాను. అలా ఎంటర్ అవ్వగానే అంటే రెగ్యులర్గా ఒక మెడిటేటివ్ మైండ్ స్పేస్లో ప్రాక్టీస్ చేసే ప్లేస్లో ఎంత పాజిటివ్ వైబ్స్ అండ్ కామ్నెస్, అలా ఎంటర్ అవుతూనే చాలా కామ్గా ఫీల్ అయ్యాను. పీస్ఫుల్గా ఫీల్ అయ్యాను. మధ్య మధ్యలో బ్రేక్స్ ఇస్తారు. ఇంకా ఆ బ్రేక్ టైంలో వచ్చి సింపుల్గా ఇంకా నేను ఆ కామ్నెస్ని మిస్ అవ్వాలనుకోవట్లేదు. ఏంటో ఒక్క పువ్వు మొక్కని కూడా నేను పెంచకపోయినా ప్రపంచంలో పూలని నా కోసమే పూచినట్టు ఇంకా ఆ రోజెస్ని నేను చూస్తే అవి వద్దంటాయా ఏంటి, అక్కడే నిల్చొని అలా రోజెస్ని అన్నిటిని పలకరించి నా కామ్నెస్ని అలాగే మెయింటైన్ చేస్తూ, అంటే నెక్స్ట్ మళ్ళీ సెషన్ ఉంటుంది, లోపలికి వెళ్ళాలి. ఈ టైంలో మనం ఏదో మొబైల్ పట్టేసుకొని పిచ్చాపాటిగా మాట్లాడడం కంటే అలా కామ్గానే అదే స్టేట్లో ఉంటే మనకి దాని బెనిఫిట్ బాగా ఉంటుంది కదా. సో ఇంకా ఆ సెషన్ తర్వాత అర్థమైంది కదా, స్టే అక్కడే, డిన్నర్ అక్కడే, అది సంగతి. ఇంకా నేను వీడియోస్ పోస్ట్ చేస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, టాటా, బాయ్ బాయ్.